బ్రిటన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఫోన్ అక్రమ ట్యాంపింగ్ కేసు ఆసక్తికర మలుపులు తిరుగుతోంది. ఇక ఈ కేసులో 6వ నిందితుడిగా ఉండి అమెరికాలో తలదాచుకున్న మీడియా సంస్థ నిర్వాహకుడు అరువేల శ్రవణ్ రావుకు ప్రత్యేక దర్యాప్తు బృందం నోటీసులు జారీ చేసింది. ఇవాళ తమ ఎదుట విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో సూచించింది. నోటీస్ ప్రతిని ఈ నెల 26నే హైదరాబాద్లోని ఆయన కుటుంబ సభ్యులకు అందించింది. గతేడాది మార్చి 10న పంజాగుట్ట ఠాణాలో కేసు నమోదైన వెంటనే ఆయన తొలుత లండన్కు, అక్కడి నుంచి అమెరికాకు వెళ్లిపోయారు. సెట్ విచారణకు రాకుండా అక్కడే ఉండిపోయారు. ఇటీవలే ఆయనపై రెడ్ కార్నర్ నోటీస్ సైతం జారీ అయింది. తనకు ముందస్తు బెయిల్ను నిరాకరిస్తూ తెలంగాణ హైకోర్టు జారీ చేసిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ ఇటీవలే సుప్రీంకోర్టులో ఎస్ఎల్పీ దాఖలు చేశారు. తనపై ఈ నెల 24న జరిగిన విచారణలో అరెస్టు చేయకుండా ఆయనకు మధ్యంతర ఉపశమనం లభించింది. పోలీసుల దర్యాప్తునకు సహకరించాలని షరతు విధించింది. అందుకు పిటిషనర్ న్యాయవాది అంగీకరిస్తూ అవసరమైతే ఆయన 48 గంటల్లోగా భారత్కు తిరిగి వస్తారని ధర్మాసనానికి హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే 72 గంటల గడువు విధిస్తూ ఇవాళ తమ వద్దకు విచారణకు రావాలని సెట్ స్పష్టం చేసింది. దీంతో ధర్మాసనానికి హామీ ఇచ్చినట్లుగా శ్రవణ్ రావు విచారణకు వస్తారా రారా అనే అంశంపై ఉత్కంఠ నెలకొంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఫోన్ అక్రమ ట్యాంపింగ్ కేసు ఆసక్తికర మలుపులు తిరుగుతోంది. ఈ కేసులో 6వ నిందితుడిగా ఉండి అమెరికాలో తలదాచుకున్న మీడియా సంస్థ నిర్వాహకుడు అరువేల శ్రవణ్ రావుకు ప్రత్యేక దర్యాప్తు బృందం నోటీసు జారీ చేసింది. ఇవాళ తమ ఎదుట విచారణకు హాజరు కావాలని నోటీసులో సూచించింది. నోటీస్ ప్రతిని ఈ నెల 26నే హైదరాబాద్లోని ఆయన కుటుంబ సభ్యులకు అందించింది. గతేడాది మార్చి 10న పంజాగుట్ట ఠాణాలో కేసు నమోదైన వెంటనే ఆయన తొలుత లండన్కు, అక్కడి నుంచి అమెరికాకు వెళ్లిపోయారు. సెట్ విచారణకు రాకుండా అక్కడే ఉండిపోయారు. ఇటీవలే ఆయనపై రెడ్ కార్నర్ నోటీస్ సైతం జారీ అయింది. తనకు ముందస్తు బెయిల్ను నిరాకరిస్తూ తెలంగాణ హైకోర్టు జారీ చేసిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ ఇటీవలే సుప్రీంకోర్టులో ఎస్ఎల్పీ దాఖలు చేశారు. ఇక దానిపై ఈ నెల 24న జరిగిన విచారణలో అరెస్టు చేయకుండా ఆయన మధ్యంతర ఉపశమనం లభించింది. ఇక పోలీసుల దర్యాప్తునకు సహకరించాలని షరతును విధించింది. అంగీకరిస్తూ గంటల్లోగా భారత్కు తిరిగి వస్తారని ధర్మాసనానికి హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే 72 గంటల గడువు విధిస్తూ ఇవాళ తమ వద్దకు విచారణకు రావాలని సెట్ స్పష్టం చేసింది. దీంతో ధర్మాసనానికి హామీ ఇచ్చినట్లుగా శ్రవణ్ రావు విచారణకు వస్తారా రారా అనే అంశంపై ఉత్కంఠ నెలకొంది.